టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. అలాగే దేవునికి కూడా నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్, మీరు ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, సర్వశక్తి కలిగిన మా దేవ, రాజాతి రాజా, దేవాతి దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, కోట్ల కోట్ల దూతలందరూ ప్రభా నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతి గానాల చేత తండ్రి అయ్యా పూజింపబడుచున్న మహాదేవానికి వందనాలు చెల్లించుకున్న తండ్రి. ఆకాశం సింహాసనం, భూమిని పాదపీఠం నాయన, నీ పాదపీఠం దగ్గర ప్రభా, నీ కృపా సింహాసనం దగ్గర ప్రభా మేము చేరి ఉన్నాం నాయన. ప్రభా మా మధ్యలో మీరు దిగండి ప్రభా, మీ ఆత్మ నడిపింపు దయచేయండి, మీ ఆత్మ సంచారం దయచేయండి దేవా. పరిశుద్ధుడానికి వందనాలు వందనాలు తండ్రి, స్తుతి స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి ప్రభా. జాయిన్ కావాల్సిన వారు త్వరగా జాయిన్ అటుకు నీ కృప దయచేయండి. సైతాన్ ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు 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 తండ్రి, స్తుతి 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 స్తోత్రాలు నాయన. ప్రభా నీకే వందనాలయ్యా. ఈ ఆన్లైన్ ఆరాధనలో ప్రభా మీరు దిగండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. వాక్యం ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడండి, బలపరచండి ప్రభా. అయాంత దినాల్లో ఉన్నాం ప్రభా. యేసు ప్రభా మీ హెచ్చరికలు ప్రభా, అయా మీ వర్తమానం మాకు దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలనైనా. ఆన్లైన్ ప్రార్థనలో వాక్యం వినే వాళ్ళని కూడా ప్రభా మీరు బలపరచండి, మీరు ఆకడకు సిద్ధపరచండి. నూతన ఆత్మలను తండ్రి, నూతన ఆత్మలు తండ్రి కేబిపిఎం గ్రూప్ లో చేరులాగా ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. జాయిన్ అయ్యే కృప దయచేయండి నాయన. పరిశుద్ధడానికి వందనాలు వందనాలు తండ్రి, స్తుతి స్తోత్రాలు నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు కూడా మీరు ముట్టండి, తాకండి అయా, స్వస్థపరచండి నాయన ప్రభా. విజ్ఞాపన ప్రార్థనలో కూడా ప్రభా ఎవరైతే ప్రేరేకృష్టు ప్రభా కోరి ఉన్నారో ప్రభా, వాళ్ళ పట్ల మీరు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి, స్వస్థతలు దయచేయండి ప్రభా. నీ సువార్త నాయన సర్వలోకానికి పోవాలా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ ఆశ్చర్య కార్యాలు చూడాలా, రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా ప్రభా. అయ్యా పాప విడిచిపెట్టి నీ తట్టు తిరగాల ప్రభా. సహాయం చేయండి ఆయన. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. కేబిపిఎం తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ఈ ఆరాధన అంతట్లో కూడా ప్రభా నువ్వే తోడుండి నడిపించమని, అయ్యా నీ ఆత్మ నడిపింపు దయచేయమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ లార్డ్. మన మధ్యలో జాన్ బ్రదర్ పాట పాడతాడు. బ్రదర్ నేను పాట పాడతాను. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు. పాట పాడుకుందాం మనము. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము క్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై.
నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకే. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఎదవా గిట్ట నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. ఎదవా గిట్ట నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. హృదయాంగములోకి అరదించినావు, హృదయాంగములోకి అరదించినావు, నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. శోధనలు నన్ను చుట్టుముకొనినా, ఆవేదనలు నన్ను అలుముకొనినా, శోధనలు నన్ను చుట్టుముకొనినా, ఆవేదనలు నన్ను అలుముకొనినా, శోధన రోదన ఆవేదనలు, శోధన రోదన ఆవేదనలు, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న మనకు వాక్యం అందిస్తాడు. ప్రైజ్ లార్డ్ అన్న, మీరు వాక్యం అందించండి. ప్రార్థిస్తామని కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుల దేవ, మహోన్నతులకు తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా. ఈ యొక్క సాయంత్రం సమయంలో మరోసారి మీ సన్నిధికి వచ్చినాం ప్రభా. మీ కృపలో మరోసారి మనం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ రక్షణ ప్రణాళికలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నేను మీ యొక్క ప్రణాళికలో ప్రభా మా పాత్ర ఏదో మాకు అది చూపించండి. మేము వృధా చేసుకోకుండా మా పిలుపుని బహు జాగ్రత్తగా దాన్ని భయంతో మెలుపు వణుకుతోని ప్రభా అందులో పాల్పొందలాగన ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ప్రభా మీ పక్షంగా నిలబడలాగన ఈ యొక్క యుద్ధంలో విజయం పొందలాగన సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి ప్రభా 20వ అధ్యాయం ముగింపు దశకు మేము వచ్చినాం తండ్రి. ఈ సహాయం మాకు అనుగ్రహించిన పరిశుధాత్మ దేవ మాకు అనుగ్రహించండి, నడిపించండి.
మీరు నడిపించకపోతే మేము నడవలేము. కాబట్టి అవును ప్రభావ, దేవుని బిడ్డలందరూ పరిశుధాత్మ చేత నడిపింపబడ్డారని పౌలు భక్తులు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు నాయన. ఈ దినం ప్రభావ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము మీ చేత నడిపింపడాలని ఆశపడుతున్నాం తండ్రి. మా సొంత తలంపులు, మా యొక్క తెలివి, మా యొక్క చదువులు పనికిరావునైనా. అవును ప్రభావ, ఈ లోకపు పూల పనికిరాదు తండ్రి. ఈ లోకంలో ఉన్నది అంత మోసకరమైంది ప్రభావ. అయినా మీరే మాకు సాగిగా ఉండండి. మరియా ఏ రీతిగా అయితే మీ కాళ్ళ దగ్గర వచ్చి కూర్చొని నేర్చుకుంటుందో ప్రభావ, మేము కూడా నేర్చుకుని ఆశపడుతున్నాం తండ్రి. మాకు అటువంటి గుణగాన్ని అనుగ్రహించండి. మరియా బహు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న దాన్ని మీరే సాక్ష్యం ఇచ్చినారు. మాత, నువ్వు అనేకమైన పనులు తలిసిపోతున్నావు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదేదో సాధించాలనుకుంటున్నావు. కానీ మరియా బహు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. అది తన దగ్గర నుండి తీసివేయదని మీరు మాటకి హెచ్చరించినారు తండ్రి. అవునైనా మీ యొక్క వాక్యం ఉత్తమమైనది. అది మా నుంచి ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. దుష్టుడు దొంగలించడానికి వీల్లేదు ప్రభావ. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగన, మీ వాక్యాన్ని మేము బహుగా ప్రేమించేలాగన, దాన్ని పాటించేలాగన సహాయపడాలని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం సమయంలో వింటున్న వారందరి జీవితాల్లో విశేషమైన అద్భుతాలు, స్వస్థతలు జరిగించండి. మీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు 19వ తారీఖు అక్టోబర్ 2025 సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం అని ప్రతిసారి ఈ క్యాలెండర్ సూచిస్తుంది. అదే రీతిగా గోడ గడియారంలో ఉన్న ఆ యొక్క సెకండ్స్ నీడలు సూచిస్తామండి. కాబట్టి మనం బహు జాగ్రత్తగా, బహు తెలివిగా జీవించడం నేర్చుకోవాలా. పాముల వలె వివేకులై ఉండండి, పౌరముల వలె నిష్కలంకులై ఉండు అన్నాడు. కాబట్టి మనకందరికీ వివేకం అవసరం. ప్రభువా, నాకు మీ యొక్క వివేకం అనుగ్రహించినైనా అని ప్రార్థించాలా మనం అందరం. అటువంటి జీవితంలో ప్రభు మనం నడిపించిన మనం ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మనము బహు దీర్ఘకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము. ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూస్తా ఉన్నాము కొన్ని నెలల నుంచి. మరియు ధవళమైన మహాసింహాసనంను దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను. వాటికి నిలువ చోటు కాదు. ఇవన్నీ చిన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఎదుట ఎవరు నిలబడగలరు అనేది మనం చూస్తున్నారు. మనకు తెలుసు ఆకాశ సమూహం అంటే దేవదూతలు కదా. అదే రీతిగా భూమికి సంబంధించిన వాళ్ళు అంటే భూజనులు, భూ సంబంధికులు. కాబట్టి శారీరకంగా ఉండే వాళ్ళు ఎవరు కూడా ఆయన సన్నిధిలో నిలబడలేరు అనేది ఒక ఆత్మీయమైన సత్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. నిజంగా భూమి ఆకాశములు ఆయన నుంచి పారిపోవడం అనేది కానే కాదు. అవి ప్రకృతిగా కనిపించేవి. కానీ అసలైన వాటి వెనకలుండే ఆత్మలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. భూ సంబంధులు అంటే అంటే శారీరకమైన జీవితం, తర్వాత పడిపోయిన దేవదూతలు ఆయన ఎదుట నిలబడలేరు అనేది. కాబట్టి వాటికి నిలువ చోట కూడా ఉండదు అన్నట్టు. ఎందుకంటే శరీర సంబంధులు ఎక్కడ కూడా నిలబడలేరు అన్న విషయాన్ని, ఆయన సన్నిధిలో నిలబడలేరు అన్న విషయాన్ని ఆ వాక్యం మన జ్ఞాపకం. తర్వాత వాళ్ళు ఎవరన్నా కావచ్చు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. చూడండి 12వ వచనంలో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని. తర్వాత మనం చూస్తున్నాము, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరే ఒక గ్రంథమును విప్పబడెను. చూడండి, ఎన్ని గ్రంథములు అనేది ఎక్కడ కూడా మనకు చెప్పబడలేదు, కానీ అనేకమైన గ్రంథాలు విప్పబడ్డాయి. కానీ అందులో ముఖ్యంగా 2 గ్రంథాల గురించి విశదీకరించబడింది. ముఖ్యంగా
జీవ గ్రంథము, తర్వాత వేరే ఒక గ్రంథము. అంటే మీరు అర్థం చేసుకోవాలా, జీవ గ్రంథము వేరేది అంటే దానికి ఆపోజిట్ అని కూడా అనుకోవచ్చు. కాబట్టి జీవ గ్రంథము, మృత గ్రంథం అని కూడా చెప్పుకోవచ్చు మనం. కానీ మరీ విశేషంగా అనేకమైన గ్రంథాలు విప్పబడ్డాయి అనేది కూడా మనకు చూడబడుతుంది. అయితే అనేకమైన గ్రంథాలు దేనికి సంబంధించినవి అంటే కొన్ని ఈ సృష్టిలో సమస్త జీవరాశులకు సంబంధించినవి. ఆయన కేవలం మనుషులకే దేవుడు కాదనేది మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు అన్న వాక్యం మనం ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలో ధ్యానిస్తుంటాం కదా. ప్రతి శరీరము నాది అంటాడు, సర్వ శరీరులు నా వారే అంటాడు, అందరినీ పుట్టించిన వాడిని నేనే అంటాడు. అంటే ఆకాశమే గాని, భూమి అందే గాని, భూమి క్రిందే గాని రకరకాల జీవరాశులు ఉన్నాయి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అవి కొన్ని కళ్ళకు కనిపించాయి, కొన్ని కళ్ళకు కనిపించని. భూమి మీద ఉండేటన్ని కళ్ళకు కనిపించాడు. అనేకమైన ఆకాశములలో ఆత్మీయ ప్రపంచాలలో ఉండేది మటుకు మన కళ్ళకు కనిపించవు. ఎందుకంటే ఈరోజు నేను కొన్ని విషయాలు చూపించబోతున్నా, ఈ జీవితంలో ఎప్పుడు వినని విషయాలు. దాని తర్వాత మీ జీవితంలో మళ్ళీ అవి వినకపోవచ్చు మీరు. ఎందుకంటే ఈ యొక్క ముగింపు దశకు మనం వస్తున్నాం. 20వ అధ్యాయంలో త్వరలో మనం 21వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. నేను అనుకుంటా బహుశా ఈ ఇయర్ ఎండింగ్ లోపలనే ప్రకటన దాన్ని మనం ముగిస్తున్నాం. ఎందుకంటే 21వ అధ్యాయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు తెలుసు, ఈ లోకానికి తీర్పు తీర్చినాక, దాని తర్వాత దేవదూతలకి తీర్పు తీర్చినాక ఏం జరుగుతుంది అని. అయితే జీవ గ్రంథంలో ఎవరి ప్రేయర్లు రాయబడ్డాయి, ఎవరిది రాయబడలేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక. ఎవరన్నా చదవచ్చు కూడా, కొంచెం టైం సేవ్ అవుతుంటది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. మనం బహు తరచుగా దీన్ని ధ్యానిస్తుంటాం. ఎందుకంటే భక్తులైన పౌలు గారు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, ఎవరు పరలోకానికి పోతారు, ఎవరు పరలోకానికి పోరు అనేది. అది మనం ఎక్కడ చూస్తున్నామంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. దాన్ని చూడండి సరే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో పౌలు గారు ఏమని జ్ఞాపకం చేస్తారంటే, సహోదరులారా నేను చెప్పునది ఏమనగా, అంటే ఆయన ఎంతగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం అంటే పరిశుద్ధాత్మ ద్వారానే. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే వీటన్నిటి మనకు బయలుపరుస్తారని ఎన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నట్టు, సహోదరులారా నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రక్తము మాంసము, రక్త మాంసములు. సరే, చాలా మంది ఎట్లా అర్థం చేసుకుంటారంటే ప్రకృతి సహజంగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే మనకి భాష వచ్చు కాబట్టి ఈ భాష తెలుగు భాష, దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నిస్తుంటాం. రక్త మాంసములు అంటే శారీరకం ఉండేవాళ్ళు అని చెప్తుంది కదా, కరెక్ట్ రీతిగా. కానీ మరీ విశేషమైన సత్యం ఏంటంటే 2 రకాల గుంపులు అవి. రక్తానికి సంబంధించింది, మాంసానికి సంబంధించింది. అంటే రక్తము అంటే నిరపరాధుల రక్తం చిందించడము, లేక పాపంలో జీవించడము, మోసంలో జీవించడము అనేది, అంటే ఇతరుల రక్తం మీద ఆధారపడడం. అంటే చాలా మంది వీటిని అర్థం చేసుకోరు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ మార్గంలో, క్రైస్తవ సంఘాలలో ఈ బోధనలు లేవు మొదటి నుంచి. వాళ్ళకి బయలుపరచబడిన రీతిగా వీరికి బయలుపరచబడలేదని మనం ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం. లేక మీకు బయలుపరిచినట్లు వారికి బయలుపరచబడలేదు, వారికి బయలుపరచబడలేదు, మీకు ఇవి అనుగ్రహించబడ్డాయి అంటాడు మన ప్రభు. ఎందుకు అనుగ్రహించబడ్డాయి అంటే మనం పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డ వారము, పరిశుద్ధాత్మ ద్వారా నూతన జన్మ అనుభవంలోకి మనం వచ్చిన వారము. కాబట్టి పరిశుద్ధాత్ముడే మనకి పాపాన్ని, మీరు పాపులు అని మనల్ని హెచ్చరించిన వాడు. దాని తర్వాత యేసుప్రభు రక్తంలో మీరు కడగబడాలని మనకు ఆ మార్గాన్ని చూపించిన వాడే పరిశుద్ధాత్ముడు. కాబట్టి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అంటే, రక్తము అనేది దేనికి సంబంధించింది అంటే పాపపూరితమైన జీవితానికి, లేక సైతాను సమూహాలకి,
రక్తాన్ని చిందించేవాడే మొదటి నుంచి వాడే సైతానుడు. కాబట్టి రక్తము అంటే పాపానికి సంబంధించిన జీవితం లేక పాపపూరితమైన జీవితానికి సంబంధించింది. ఈ పాపంలో రక్తం వలె ఎర్రగా ఉన్నాయి అంటాడు కదా బైబిల్లో యెషయా భక్తుడు. కాబట్టి మాంసములు అంటే శారీరకమైన జీవితం, రక్తం అంటే పాపపూరితమైన జీవితం. రక్తంలో పాపం ఉంటది కదా, ఆదాము వాళ్ళ నుంచి వచ్చిన ఆ పాపం నియమములు రక్తం ద్వారా మనకి అనుగ్రహించబడినాయి, మనకు సంక్రమించినాయి. కాబట్టి రక్తంలో దుష్టుని యొక్క గుణగణాలు ఉంటాయి. రక్తంలో దుష్ట ఆత్మలు తరతరాల నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. అందుకే పూర్వీకులు రక్తాన్ని చిందించే వాళ్ళు అన్నట్టు. బైబిల్లో కూడా రక్తాన్ని చిందించడం మనం చూస్తూ ఉంటాము. మన పూర్వీకులు ఒక 400 సంవత్సరాల క్రితము పలు రకాల దేవతలను పూజించేవారు. అవి మరీ చెత్త భయంకరమైన దేవతలు అవి. అవి చాలా పవిత్రమైన దేవతలు. వాటికి సమర్పించేటలు కుటుంబ పేర్లు, గోత్రాలు. కాబట్టి నీ కుటుంబాన్ని ఆ దురాత్మల సమూహం నుంచి నువ్వు విమోచించుకోవాలా. ఈ సత్యము, ఈ వాక్యం వింటున్న వాడు తప్ప ఎవరికి ఇది రాదు. ఈ వాక్యం ఎవరికైతే వాడి చెవులో పడుతుందో వాడు ఆ కుటుంబానికి విమోచకుడు అన్నట్టు. నీ కుటుంబానికి నువ్వు విమోచకుడివి. ఎందుకంటే నీకు ఈ రోజు ఈ వాక్యం అనుగ్రహించబడింది. అపవిత్ర ఆత్మలు, దురాత్మలు అవి రక్తం ద్వారా ఒక తరం నుంచి ఇంకో తరానికి ప్రవహిస్తూనే ఉంటాయి. అందుకు నీ రక్తంలో అదొక ప్రపంచం అనేది నువ్వు గ్రహించినప్పుడు ఆత్మీయ ప్రపంచంలో నువ్వు పోయి నీ రక్తంలో ఉన్న పాపపు నియమాలు అంటే ఆ యొక్క దురాత్మ సమూహాల యొక్క ప్రభావాలని నువ్వు విమోచించుకోవాలా. ఏ రీతిగా విమోచించుకోవాలా? నీ నోటి మాట ద్వారా. నీ నోటి మాట ద్వారా నువ్వు అనకపోతే మటుకు అవి ఎట్టి పరిస్థితుల్లో వినవు. ఆ అధికారము ఈ దినము దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. నువ్వు దాన్ని ఉచ్చరించినప్పుడే నీ బ్లడ్ లో ఉన్న దురాత్మల సమూహాల మీద నువ్వు విజయం పొందగలవు. అదొక పెద్ద యుద్ధం. నువ్వు ఆ యొక్క రక్తము అనే ప్రపంచంలోనికి వెళ్ళిపోయి కానీ నువ్వు దాన్ని ఎదుర్కోలేవు అన్నట్టు. లేకపోతే జనరేషన్స్ నుంచి తరతరాల నుంచి రోగాలు వస్తూనే ఉంటాయి. దాని తర్వాత ఆ యొక్క దురాత్మలు నీ రక్తంలో ఉన్నప్పుడు నీ భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకి తరతరాలకి ఆ డీమన్స్ సంక్రమిస్తానంటే వాటి ప్రభావము వాళ్ళ మీద ఉంటూనే ఉంటది. రక్షింపబడ్డాక కూడా ఎందుకు ఉంటది వారు అంటారు. ఎందుకు ఉంటది అంటే ఆయన ఇచ్చిన ఆయన మీ చేతిలో తన విజయాన్ని పెట్టి వెళ్ళిండు. సైతానుని నిరాధీనంగా చేసి వాడిని బలహీనపరిచి వాడికి ఎటువంటి శక్తి లేకుండా వాడి మీద నీకు అధికారం ఇచ్చిపోయాడు. కానీ నువ్వు ఎప్పుడు దాన్ని అమలు పరుచుకున్నావు? అసలు నీకు తెలియదు కదా. నీకు అధికారం అనుగ్రహించబడిందని నువ్వు తెలుసుకోలేదు. ఎందుకంటే వాడిని మోసగించిండు తెలుసుకోనియకుండా. ఎందుకు? ఈ లోకానికి వాడు దేవత అని కూడా మీకు తెలుసు. బైబిల్ వాక్యాలు అవన్నీ నేను చూపిస్తే రోజు వాడు నీకు గుడ్డితనం కల్పించింది. ఈరోజు అనేక మందికి ఇవన్నీ ఎందుకు తెలియవు అంటే గుడ్డితనమే అని. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడకపోతే నువ్వు ఎప్పటికీ ఇవి చూడలేవు. నీ మీదకి వచ్చే ఉపద్రవాన్ని నువ్వు ఎప్పటికీ కూడా దాని నుంచి నువ్వు కాపాడుకోలేవు. నాకు ఎప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేయబడుతూ ఉంటది. ఏంటంటే మన ప్రభు ఆ యొక్క పరలోక ప్రార్థనని తన శిష్యులకు నేర్పిస్తప్పుడు ఒక ప్రార్థన, ఆ ప్రార్థనలో ఒక అంశం ఏముంటుందంటే మమ్మల్ని శోధనలోనికి తేకుండా దృష్టి నుండి తప్పించుము అని ప్రార్థించమన్నాడు. అంటే ఆయన విధానము ఈ లోకంలో ఆయన పెట్టిన నియమం ఏంటంటే కొన్ని ఆ యొక్క వాటిని మనము ఆత్మీయంగా లేక ఈ లోకాతీతంగా ఆలోచించినా కూడా లాస్ అంటాం. అంటే రూల్స్ అంటాం. ఓ రీతిగా చెప్పాలంటే అవి నియమాలని మనం ఎవరం ఉల్లంఘించలేమన్నట్టు. దుష్ట ఆత్మలు కూడా వాటికి కూడా తెలుసు నియమాలు ఉంటాయి. అందుకే కొన్నిసార్లు యేసుప్రభు బిడ్డలలో దయ్యాలు కనిపించినప్పుడు నేను చెప్తాను, నువ్వు ఎందుకు ఈ తప్పు పని చేసినావు అని. ఈమె అబ్రహాం సంతానం కదా, ఈమె యేసుతో రక్తంలో కడగబడిన బిడ్డ కదా, ఈమెలోనికి నువ్వు రావద్దు కదా, ఎందుకు వచ్చినావు అంటే అరే వీడు తెలుసుకున్నాడు నేను చేసిన తప్పు అని. అది బలహీనమైపోతుంది. ఇన్స్టెంట్ గా క్షణాలలో ఆ మనిషిని విడిచిపెట్టిపోతుంది. నేను పెద్దగా అరవను, గద్దించను, ఏం చేయను, జస్ట్ దాన్ని బలహీనపరుస్తాను అంతే. దాన్ని బలహీనపరచాలంటే నీకు వాడి గురించి అర్థం కావాలి. వాడు మోసగాడు, వాడు మనలో ఉండడానికి వీల్లేదు. అన్నిలలో ఉండడంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆ రక్తం ద్వారా ఆదాము వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి
వాడు ప్రతి జీవిని వాని ఆధీనంలో తీసుకుంది సృష్టిలో. ఈ లోకపు అధికారం నాకు అనుగ్రహించబడింది అనడా లేదా మన ప్రభుతోని? నువ్వు నాకు మొక్కుతే ఈ లోకాన్ని మొత్తం నీకు అప్పచెప్తా అంటాడు. అంటే వాడు ఈ లోకానికి దేవుడు అయ్యిండు. కాబట్టి ఈరోజు కొన్ని నిమిషాలు చూపిస్తాను నేను ఎట్లా వాడు దేవుడైండు అనేది టైంని బట్టి. ఒక నియమము, ఒక డిసిప్లిన్ ఏంటంటే 9:45కి ఇది ఆపేయాల వాక్యం. 9:45 దాటింది అంటే అవిధేయత. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం అది. టైము, డిసిప్లిన్ అనేది బహు ప్రాముఖ్యమైనది బైబిల్ విషయంలో. వాడికి కూడా కొద్దిగానే సమయం ఉంది కదా, మరి మనకు కూడా కొద్దిగానే సమయం ఉంది. మనం స్మార్ట్ గా చురుకుగా పని చేసుకుంటూ వెళ్ళిపోతుండాల. ఉల్లంఘిస్తే ఆజ్ఞని దానికి తగిన శిక్ష ఉంటుంది అన్నట్టు. ఆత్మీయ దశలో చాలా పవర్ఫుల్. ఈ లోకంలో నియమాలు ఉల్లంఘిస్తేనే పోలీసులు ఇవన్నీ కథలు అవుతా ఉంటాయి. ఆత్మీయ ప్రపంచంలో నియమాలు ఉల్లంఘిస్తే దానికి ఏమంటాం, దాని యొక్క ప్రభావము లేక దాని యొక్క పరిణామము భరించరానిది అన్నట్టు. ఎంతో దీర్ఘకాలం నువ్వు దుఃఖంలో ఉండాల్సి వస్తుంది, అవమాన పాలవలసి వస్తుంటది వాడి దృష్టిలో. వాడికి మనం ఛాన్స్ ఇవ్వద్దు అన్నట్టు. కాబట్టి రక్తము సర్ప సంతానానికి సాదృశ్యము, మాంసము తేళ్లకి సాదృశ్యం అని నేను ఎన్ని సంవత్సరాల క్రితం చూపించినవి. ఈ రెండు గుంపులు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యంను స్వతంత్రించుకొననేరవు. తర్వాత క్షయత అక్షయతను స్వతంత్రించుకొనద్దు. పరలోకము అక్షయతకు సంబంధించింది. అంటే అక్కడ ఎటువంటి రోగాలు లేవు, అక్కడ ఎటువంటి మరణాలు లేవు, నిషిద్ధమైనది ఏమీ లేదన్నట్టు. క్షయత అంటే రోగం కాబట్టి, క్షయ అనేది రోగం కాబట్టి అక్కడ రోగం ఉండడానికి వీల్లేదన్నట్టు. అంటే ఈ శరీరంలో రోగం ఉన్న వాళ్ళు అని అర్థం. అంటే తర్వాత ముఖ్యంగా ఏంటంటే హృదయానికి రోగం ఉంటే అది బహు ఘోరమైన రోగం, అది వ్యాధి గలదంటే దాని నుంచి ఎవరు రక్షిస్తారంటే యేసు తప్ప ఎవరు రక్షించరు. మళ్ళీ హృదయానికి ఉన్న క్షయత నుంచి ఎవ్వరు కూడా నేను తప్పించరు యేసు తప్ప. కాబట్టి క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదంటే పరలోకంలో నిత్య జీవం ఉంటుంది. క్షయత అంటే మరణం అన్నట్టు. బట్ ఈరోజు నేను మరణం గురించి మీకు ఎక్కువ విషయాలు చూపించిన ఆశపడతాను. ఎందుకంటే అది బహు క్రూరమైన ఆత్మ అని నేను గతంలో చూపించిన. ముఖ్యంగా సైతాను కంటే కూడా బహు క్రూరమైన ఆత్మ. కానీ సైతానుడు ఆ క్రూరమైన ఆత్మని వాని ఆధీనంలోకి తీసుకున్నాడు. ఎట్లా అనేది నేను చూపించబోతున్నాను మీకు. ఈ సత్యం తెలిసిన రోజు, ఈ సత్యాన్ని నువ్వు భద్రపరచుకున్న రోజు మరణం మీద నువ్వు విజయం పొందినట్టే, దీర్ఘాయు చేత నువ్వు తృప్తిపరచబడినట్టు. మరణం దగ్గరికి రాదు. అది నీ మాట వినాల్సింది. ఎందుకంటే శత్రువు బలం అంతటి మీద అధికారం ఇచ్చిండు. అది నీ మాట వింటది. దాని చేతుల నుంచి మనుషులను లాక్కొని రావాలి బయటికి. అటువంటి వరాలని ప్రభు మనకిస్తాడు. చూడండి, ఇప్పుడు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున, చూడండి 52వ వచనం, బూర మ్రోగును, ఎప్పుడు బాగా అర్థం చేసుకోండి, బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాము. ఇది బహు ప్రాముఖ్యమైన వాక్యం. ఎందుకంటే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అనేది చాలా మందికి చెప్పడం విన్నాను నేను గతంలో. శ్రమలకి ముందు ఎత్తబడుతుంది అని. కానీ మనకు తెలుసు అది కడబూర అని తెలుసు. కూడా పాట కూడా పడతారు, కడబూర అని. కడబూర అంటే ఏం బూర? 7వది. 7 బూరల గురించి మనం చూస్తాం బైబిల్ ప్రకటన గ్రంథంలో. గతంలో చూసినాం. ఒక్కొక్క బూర మురిగినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయంలో మనం ధ్యానించినాం. కాబట్టి కడబూర మ్రోగినప్పుడు ఏం జరుగుతుంది? మృతులు అక్షయులుగా లేపబడుదురు. అంటే నిత్య జీవానికి వాళ్ళు బయలుదేరుతున్నారు. తర్వాత సమాప్తమైనది అన్న విషయాన్ని కూడా మనం అక్కడ వింటూ ఉంటాం, కడబూర. తర్వాత 5వ బూర, 6వ బూర సంబంధించిన విషయాలు మీరు ఎప్పుడన్నా మళ్ళీ మీకు ఓపిక ఉంటే ఇంటర్నెట్ లో పోయి మీరు వాటన్నిటిని చూడొచ్చు. అవి యూట్యూబ్ లో లేవు, కానీ అవి ఆర్కైవ్ లో ఉన్నాయి.
archive.org లో కొన్ని వందల రికార్డింగ్స్ ఉంటాయి మనకి. ఆ రోజుల్లో మనం యూట్యూబ్ లో పెట్టలేదు ఏం కూడా. అవి బైబిల్ స్టడీస్ లో మనం రికార్డింగ్ చేసినవి అవన్నీ ఆడియోస్ పాడ్కాస్ట్ రూపకంగా ఉన్నాయి. ఈ రోజు కూడా ఉన్నాయి ఇంటర్నెట్ లో, ఆర్కైవ్ లో. అక్కడ పోయి మీరు అవన్నీ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు వినొచ్చు. పెన్ డ్రైవ్స్ అలా పెట్టుకొని, లేక మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని, హెడ్ ఫోన్స్ పెట్టుకొని, నోట్స్ పెట్టుకొని అవన్నీ మీరు వినుకుంటే రాసిండ్రు అనుకోండి, మీరు కూడా నాలాగానే ఇంకా గంభీరంగా చెప్పగలరు. ఎక్కడ పోయినా ధైర్యంగా ఈ వాక్యాలన్నీ చెప్పగలరు. లేకపోతే మీకు ఇంకా వేరే మార్గం ఏమని చెప్పండి. ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? వేరే కామెంటరీస్ చూస్తున్నారు అనుకోండి, చదవద్దని నేను ఎప్పుడు చెప్పాను, చదవాలి అవి కూడా. కానీ పరిశుద్ధాత్మని సహాయం నీకు అవసరం. వాళ్ళకి పరిశుధాత్మ నడిపింపు పొందాలో మనకు తెలియదు కదా. వాళ్ళు ఉంటే ఏ రీతిగా మాట్లాడుతుంది దేవుడు నీకు అర్థమైంది. ఓ ఇది అట్లా కాదు, అది ఇట్లా కాదు అని మనం చెప్పేటట్లు ఉండగలం. ఎందుకు? అది చదువుతప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు కనిపింపగలిగిస్తూ ఉంటాడు. కాబట్టి కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాము. చెప్పండి, కడపూరం మ్రోగగానే అంత తేటగా ఉంది 51వ వచనంలో. కడపూరం మ్రోగగానే మనం అందరము మార్పు పొందుదామనుందా, లేక మనం అందరం ఎత్తబడతామనుందా వాక్యం? బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మరోసారి చదువుతాను. ఇదిగో 51వ వచనం. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము. అట్లెట్లా నువ్వు చావవా? యేసుప్రభు వచ్చేంత వరకు నేను చావకపోతే నీకేంది అని అడిగిండా లేదా మన ప్రభుని? మన ప్రభు అన్నాడు, నేను వచ్చేంత వరకు ఈ ఫలాని శిష్యుడు బ్రతికునడం ఉంటే నీకేంది అని అడిగిందా లేదా పేతురుతో? అది ప్రభు చిత్తం కదా. ఒక చిన్న గుంపు ఆయన వచ్చేంత వరకు ఈ లోకంలో ఉంటుందని చెప్తున్నాడు. ఆ ఎన్ని వందల సంవత్సరాలు మనకు తెలియదు. ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెడతావో నువ్వు ఆత్మీయ ప్రపంచంలో ఇంకొక పరిచారకునిగా, ఇంకొక సేవకునిగా ఉంటావు. ముఖ్యంగా సద్దుకాయలు ఆయన దగ్గరకు వచ్చి ప్రశ్నించినప్పుడు పునరుద్ధానికి సంబంధించిన విషయాలు వాళ్ళు నమ్మరు. అప్పుడు యేసు అన్నాడు, పునరుద్ధానము భార్యాభర్తలు అన్న సంబంధాలు, పెళ్లికి సంబంధాలు ఉండవు అని చెప్తాడు. అంటే ఏంటంటే పరలోకం పోయినాక భార్యాభర్తలు అన్న రూల్స్, గుర్తింపులు ఉండవు అన్నట్టు. మనమందరం దేవదూత స్వరూపులుగా ఉండి, ఆయనకు పరిచారకులుగా ఉండి రకరకాల పనులు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రభునందు నిద్రించిన వారు ఇప్పటి వరకు 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మరణించిన వాళ్ళందరూ ఆత్మీయ ప్రపంచంలో ఇంకా సేవ చేస్తూ ఉన్నారు. కొన్ని బలహీనతల వల్ల వాళ్ళు ఈ లోకంలో చేయలేకపోయినారు సేవ. వాళ్ళ శరీరాల బలహీనతలో ఏదో ఒకటి ద్వారా వాళ్ళు చేయలేకపోయినారు. కానీ అందుకే చెప్తూ ఉంటాను, నీ శరీరాన్ని నువ్వు విమోచించుకోవాలనుందా లేదా వాక్యం? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మీ ఆత్మ, మీ శరీరము, మీ ప్రాణం 3 కూడా ఆయన రాకడ దినం వరకు విమోచించబడాలనుంది. అంటే ఆయన రక్షణ, ఆయన మరణము మన మూడిటికి, అంటే మనలో ఉన్న 3 విభాగాలు, అనేది ఆత్మ, ప్రాణము, శరీరం. ఈ మూడిటికి ఆయన రక్షణ అనుగ్రహించిండు. నీ శరీరం కూడా రక్షింపడాలా, నీ ఆత్మ కూడా రక్షింపడాలా, నీ ప్రాణం కూడా రక్షింపడాలి ఆయన రాకడ వరకు. కానీ అట్లా లేదు ఈరోజు క్రైస్తవ జీవితంలో బోధ. నీ ఆత్మ రక్షింపడితే చాలనుకున్నారు. అందుకే శరీరానికి ఉన్న రోగాలు అట్లనే ఉండిపోయినాయి. నీ శరీరం విమోచింపబడితేనే గాని నువ్వు మహిమ శరీరం పొందడానికి అవకాశం లేకపోతుంది. ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు రూపాంతరం పొందవచ్చు అని చెప్పినా లేదా మన ప్రభు? పౌలు కూడా జ్ఞాపకం చేసిండు, ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు రూపాంతరం పొందగలవు. అవకాశం ఉంది. కానీ ఎందుకు నిష్ఫలంగా అయిపోయి మనుషులు చనిపోతున్నారు త్వరగా? రోగాలు, ఎక్కడ చూసినా డయాబెటీస్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, లంగ్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ లో క్లాట్స్ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఒక నియమాన్ని ఉల్లంఘించినాక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఒక నియమాన్ని పెట్టిండు. ఆ నియమాన్ని మనం పాటించక మన శరీరాలను అన్నింటినీ గాయపరుచుకుంటున్నాం. కాబట్టి ఆత్మీయ ప్రపంచంలోకి పోయి ఆ సత్యాన్ని తెలుసుకొని పురాతనమైన ఆ యొక్క అనాది కాలంలో రాయబడ్డ ఆ యొక్క ఆత్మీయ పత్రికలు గాని, గ్రంథాలు గాని పరలోకంలో ఉన్నాయి, దాచిపెట్టబడ్డాయి.
అవి పోయి చదవాలా అన్న తపన ఎవరికి ఎదురొచ్చి అసలు ఆ బోధనే లేదు ఎక్కడ ప్రపంచంలో. హెచ్కేల్కి ఇవ్వలేదా ఒక చుట్ట, గంధపు చుట్ట తినమనడా లేదా? యెషయా భక్తులు కూడా ఇచ్చినట్టు మనం చూస్తాం కదా. భక్తులకు ఇచ్చిండు దేవుడు గ్రంథాలు, పరలోకమున్న గ్రంథాలు. అవి తిన్నమనడు. నోటికి మధురమైనది కానీ కడుపుకి చేదైనది. ఎందుకు? ఆ వాక్యాలు జీవానికి కష్టంగా ఉంటాయి, ఈ లోకంలో బ్రతకడానికి కష్టంగా ఉంటాయి. ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అన్న వాక్యము విన్నప్పుడు భయం అనిపిస్తుంది కదా. ఈ లోకాతీతంగా జీవించలేము, ఈ లోకంలో విచ్చలుడిగా జీవించలేము, ఈ లోకాన్ని ప్రేమించలేము. ఎందుకంటే ఈ లోకం ఒక విగ్రహము, ఈ లోకం దుష్టుని ఆధీనంలో ఉంది. వాడు దీనికి దేవుడు. వాడు వాడి ఆధీనంలో ఉన్న ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే వాడిని ప్రేమించినట్లే కదా, వాడికి డోర్స్ ఓపెన్ చేసినట్లే కదా. ఇవి బహు కష్టతరమైన విషయాలు, మనం సాధారణంగా ధ్యానించము ఇవి. కానీ మన బైబిల్స్ మనం వీటన్నిటి ధ్యానిస్తామంటే ఇంకొక అవకాశం లేదు మనకి ఇవి తెలుసుకోవడానికి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి 51వ వచనం నుంచి చూస్తున్నాము. కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. కడబూర మ్రోగగానే మనమందరము ఎత్తబడతాము అని లేదు అక్కడ వాక్యం. కానీ చాలా మంది పాస్టర్స్ చెప్పడం నేను విన్నాను, కడబూరం మ్రోగగానే మనమందరం ఎత్తబడతామని అనేసి తర్వాత ప్రవ్వా మమ్మల్ని అందరినీ ఎత్తబడే సంఘానికి సిద్ధపరచు ప్రవ్వా అని ప్రార్థన చేస్తారు. మనసు నొచ్చుకుంటుంది నాకు. ఎందుకు ఈ యుగ దేవత వీరికి గుడితనం కల్పించింది? అనిలకే కాదు, కఠినమైన హృదయాలు గల వారికి కూడా చూపించినా కూడా ఎందుకు స్వీకరించలేరు అనేది. కాబట్టి కడబూరం రోగినప్పుడు ఏమవుతుంది చూడండి. కడబూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదాము. అంటే మనం అప్పటికి బ్రతికుంటాం కాబట్టి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. సరే, ఇవన్నీ నేను ఓపెన్ గా మీకు డీటెయిల్ గా చెప్పలేను, కానీ ఇక్కడ మటుకు ఒక విషయం చెప్పబడింది ఏంటంటే ముఖ్యమైనది 56వ వచనం 54వ వచనంలో ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు అమర్త్యమైనది ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చూడండి, 7వ బూరకి అంటే చివరి బూరకి, కడబూరకి ఏం జరుగుతుందండి? ఇక్కడ ఏం జరుగుతుంది? మరణము మృంగివేయబడుతుంది. అంతవరకు వాడిక్కడే ఉన్నాడు. మరణం అనేది ఒక ఆత్మ అని చూపిస్తాను వాక్యం బైబిల్లో. మరణం అనేది ఒక ఆత్మ. ఇది ఎప్పుడు పుట్టింది, దాని పని ఏంది, అవన్నీ మీకు చూపిస్తాను. ఇది కనీసం ఒక 1-2 వీక్స్ అన్న మనకి ముందుకు వెళ్తూ ఉంటుంది. మీకు భయం దేనికి చెప్పండి? మరణమే కదా. చెప్పండి, మనలో ఎవరికి మరణం అంటే భయం లేదు? అన్ని అబద్ధాలే. చేతులెత్తాం. ప్రత్యేకంగా మరణం అంటే భయం. కుటుంబంలో ఎవరైనా రోగగ్రస్తులు అయితే, అనారోగ్యంతో అంటే భయమే. ఏమైపోతుందో, హాస్పిటల్ పోతే ఏమైపోతుందో అన్న భయం వెంటాడుతుంటుందా లేదా? అంతవరకు ఏం తెచ్చుకోవాలా మనం? ఆత్మీయ ప్రపంచంలో పోయి నువ్వు యుద్ధం చేయాలా? సైతానికి వ్యతిరేకంగా, అనారోగ్యాలకి వ్యతిరేకంగా నువ్వు యుద్ధం చేయాలా? ఈ ప్రార్థనలో నువ్వు అట్లా ఎదగాల. లేకపోతే నీకు భయం వెంటాడుతుంటది. ఎందుకు? మరణాన్ని చూస్తే భయం వేస్తుంది మనుషులకి. నువ్వు మరణాన్ని గదించగలవా? ఒక సేవకుడు అయ్యండి, ఒక సేవకుడు అయ్యండి, నీకంత ధైర్యం ఉందా? పౌలు అన్నట్టు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. అక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఇప్పటి నుంచి మనం ముందుకు వెళ్తాం. వాక్యం చూడండి 56వ వచనంలో, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపం అని చెప్తుంది. కాబట్టి పాపం వలన వచ్చే జీతం మరణం. మరణపు ముళ్ళు పాపం. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరణం ఏ రీతిగా వచ్చింది అనేది పాపం వలన కదా. కాబట్టి ఆదమవలు పాపం చేయడం వలన మరణము ఈ లోకంలోకి వచ్చింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అయితే నేను సార్ ప్రభుని అడిగినాను, ఇది ఎట్లా సాధ్యం ప్రభు అంటే ఇవి ఆల్రెడీ ఉన్నాయా? నీ సృష్టిలో మరణం ఆల్రెడీ ఉందా అంటే లేదు అన్నాడు.
లేదు అన్నాడు. ఎందుకంటే అన్ని బాగుగా ఉన్నాయని చెప్పిండు ఈ సృష్టి సృష్టించినాక అంతా మంచిగానే ఉంది అన్నాడు. అంటే అప్పటికి పాపం ఈ లోకంలోకి రాలేదు, మరణం ఇంకా అసలే రాలేదు. కానీ ఆయన కోపానికి ఆ ఆ జీవులు బయటకు వచ్చినాయనేసి నేను అర్థం చేసుకున్న ఆయన మాటల ద్వారా. ఆయన ఏమన్నాడంటే ఎప్పుడైతే ఆదమవలు పాపం చేస్తున్నారో ఆ ముగ్గురిని పిలిచి వాళ్ళకి శిక్ష విధించిండు కదా. హవ్వని ఏమని ముందు ముందు హవ్వని పిలిచిండు. ఎందుకు నువ్వు తిన్నావు అంటే సాతాన్ మీద నేరం మోపాడు. అప్పుడు వాడు సర్పం వస్తే పాము ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు అంటే సరే వాడి నేచర్ ఏంటంటే మనకు తెలుసు మొదటి నుంచి వాడు అబద్ధికుడని. వాడిని ఎట్లా శపించను అనేది మనం అక్కడ చూస్తూ ఉంటాం. నువ్వు హవ్వని మోసగించినావు కాబట్టి నీ పని నీకేందా పని మనం అక్కడ చూస్తాం. గతంలో నేను మీకు చూపించిన కూడా ఎంతమందికి జ్ఞాపకం ఉందో ఆ ప్రశ్న జవాబు ఎవరు చెప్పలేకపోయినారు కూడా. ఏంటంటే లూసిఫర్ ఏదైనా తోటలో ఏం చేస్తున్నాడు అని నేను అడిగిన ప్రశ్న. ఏదైనా తోటలో నీ ఉంటివి అన్న వాక్యం చూపించిన నేను మీకు. వాడు ఏదైనా తోటలకి ఎట్లా వచ్చిండు ఎవరు చెప్పలేకపోయిండు జవాబు. కానీ నేను చూపించిన మీకు ఆ వాక్యం. ఏంటది? ఏదైనా తోటలో ఎందుకు దేవుడు లూసిఫర్ కి పర్మిషన్ ఇచ్చిండు అంటే దేవుడు ఆ చల్లా కాలంలో వీళ్ళతో వచ్చి సంభాషించక ముందు లూసిఫర్ వీళ్ళని కాపాడాలా. ఆయన సృష్టి ఆరంభంలో అట్లుండదు. వాడికి కాపలా అంటే వాచ్మెన్ లాగా పెట్టిండు. కానీ వాడు గర్వం వాడి హృదయంలోనే పుట్టింది కాబట్టి వాడు నేను ఎందుకు వాచ్మెన్ లాగా ఉండాలి వీళ్ళకి, నేను దేవదూతల సమూహానికే లీడర్ని కదా, నన్ను వీళ్ళకి వాచ్మెన్ లాగా ఎందుకు పెట్టిండు. కాబట్టి వాడికి తెలుసు కూడా దేవుడు మనిషిని సృష్టిస్తున్నప్పుడు ఎందు నిమిత్తమై సృష్టించిండు. దేవుని స్వరూపమందు మనిషిని సృష్టించాడు. ఇంకా ఏ జీవిని సృష్టించలే, ఏ దేవదూతని కూడా ఆయన స్వరూపంలో సృష్టించలే. మనిషిని కేవలం మన స్వరూపం చొప్పున మన పోలిక చొప్పున నరుని సృష్టించదమ్మా అంటే నరునికి అంత ప్రాధాన్యత ఇచ్చిండు. అది దేవదూత భరించలేకపోయాడు. తిరుగుబాటుతనం ఎట్లా చేసిండు, తక్కిన దూతలందరినీ రెచ్చగొట్టిండు. ఇదిగో మనల్ని వాళ్ళకి బానిసలాగా తెలిసిండు. వాళ్ళు ఎంత బలహీనతలు మట్టితో చేయబడ్డారు, మనమేమో వెలుగుతో చేయబడ్డ వాళ్ళం. మనకి ఉన్న పవర్ లో వాళ్ళకి ఇంత కూడా అవగించేంత లేదు పవర్. కానీ వాళ్ళని మన మీద అధికారులాగా పెట్టండి సమస్య సృష్టి మీద ఆధారవాలని. మనము వాళ్ళకి పరిచర్య చేయాలి. దేవదూతలు మనుషులకి పరిచారకులు ఉంది వాక్యం. నీ కాలికి రాయి తగలనీయకుండా వాళ్ళు నేను కాపాడుతారు, ఎత్తి పట్టుకుంటారు. వారు పరిచారకులు దేవదూతలు. కానీ వాడు అది సహించలేకపోయాడు. మాకంటే మనుషునికి అంత పవర్ ఇస్తావా, సృష్టి అధికారం అంతా వాడికి ఇస్తావా, ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా వాడి హృదయంలో భద్రపరిచిన నుండి వాక్యం చూపించినది మీకు. ఆయన సృష్టి రహస్యాలన్నీ మనిషి హృదయంలో రహస్యంగా భద్రపరిచిందంట. అవి సంపాదించుకోవడం కొరకు సైతానుడు మనిషిలోనికి దూరడానికి ప్రయత్నించాడు. అదే మొదటి పాపం. ఎక్కడ? ఆ తోటలో జరిగిన పాపం, హవ్వని మోసగించడం, దాని తర్వాత హవ్వ తన భర్తను మోసగించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అరే నువ్వు కాపలా గాయమంటే మన తెలుగు భాషలో చెప్తాం కంచే చేను మేసి అంటాం. నువ్వు ఆదమ వాళ్ళకి కాపుదలగా ఉండమంటే నువ్వు చేసిన పని ఏందిరా అని ఫస్ట్ వాడిని చెప్పించాడు. నువ్వు నీ జీవితాంతం కడుపుతో ప్రాప్తూ జీవిస్తావు, నువ్వు మట్టి తింటావు. తర్వాత హవ్వ శాపం ఏది ఇచ్చిండు మీకు తెలుసు. తన ప్రసవ వేదన డబ్బులు చేసిండు. యాక్చువల్గా ఆయన దృష్టిలో ప్రసవ వేదన లేదు, సునాయాసంగా పిల్లల్ని కనడమే. కానీ ఆ పాపం వలన ప్రసవ వేదన ఎక్కువైపోయింది, అధికమైపోయింది. ఈ రోజులలో మనుషులు కూడా నేర్చుకున్నారు ఏంటంటే ఇప్పుడు ప్రసవ వేదన లేకుండా సి సెక్షన్ త్వరగా అయిపోతుందని జస్ట్ ఎంత అనెస్థీషియా ఇచ్చేసి సి సెక్షన్ తీసేస్తున్నారు.
సిజేరియన్ అంటారు కదా మీరు. సి సెక్షన్ అంటే సిజేరియన్ సెక్షన్ అంట. సిజేరియన్ అంటే ఎక్కడికి వచ్చింది? సీజర్ అనే రాజు, జూలియస్ సీజర్, కైసర్ అంటాం బైబిల్లో. కైసర్ అనే రాజు మొట్టమొదటిసారి అతన్ని అట్లా సి సెక్షన్ కట్ చేసి తీసిరు బయటికి. అందుకు సిజేరియన్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది, కైసర్ నుంచి. రోమియోలు అట్లా ఫస్ట్ టైం ట్రై చేసి సీజర్ పుట్టుక సంబంధించిన పదం. సీజర్ ఎట్లయితే పుట్టిండు సి సెక్షన్ ద్వారా, అట్లా ఈ రోజు కూడా సునాయాసంగా అనస్థీషియా ఇచ్చేసి పిల్లల్ని దానికి తీసుకొస్తాం. కానీ దేవుని దృష్టిలో అది కరెక్ట్ కాదు కదా. స్త్రీలు కూడా దానికి అలవాటు పడి కదా, ప్రసవ నొప్పులు ఎందుకు అంత భరించాలని నొప్పులు అని. కాబట్టి ఏ రీతిగా తయారైంది ఈ లోపం అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కొన్ని విషయాలు ఈ దినం నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా. మరణం గురించి ముఖ్యంగా ఆది కాండంలో కొన్ని చూస్తూ ఉంటాం మనము. దానికి ముందు ప్రకటన గ్రంథంలోని వాక్యం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూడండి, మొదట తీర్పు. ఇక్కడ గ్రంథంలందు రాయబడిన వాటి అన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులు తీర్పు పొందడం అంటే ఏం చెప్పండి? క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదు కదా. మళ్ళీ ఈ మృతులు తమ క్రియల చొప్పున అంటే వీళ్ళు ఏ రీతిగా ఈ లోకంలో జీవించారో పాపపూరితమైన జీవితం. ఎందుకంటే పాపానికి వచ్చే తీర్పు అది. కానీ ఇక్కడ మృతులు ఏ దశలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, తప్పించుకోవాలని చూసినా వాళ్ళందరూ తీర్పు పొందాల్సిందే అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. కానీ ఎంతమంది జ్ఞాపకం నేను గతంలో చూపించిన 2 రకాల తీర్పులని, 2 టైప్స్ ఆఫ్ జడ్జిమెంట్ అని. మొదటిది తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలం వచ్చింది వచ్చింది అన్నాడు, అక్కడ వస్తుందని వచ్చింది అన్నాడు. రెండవ తీర్పు కడబూర తర్వాత. కడబూర తర్వాత అంటే మనం ఉన్నది ఇప్పుడు కడబూర కాలాన్ని. యాక్చువల్గా చెప్పాలంటే నేను మీకు వాక్యంలో చూపించిన మనం 6th అంటే 2008 నుంచి నేను చూపిస్తున్నాను 6వ బూర కాలంలో మనం ఉన్నాం. ఎందుకంటే 6వ బూర కాలంలో హతసాక్షులు ఎక్కువైతుంటారు నంబర్స్. వారి సంఖ్య పెరుగుతూ ఉంటుందని నేను చూపించిన 6వ బూరలో. సైతానికి మరణం మీద అధికారం ఇచ్చిన దేవుడు 6వ బూరలో. కాబట్టి వాడు దేవుని చేతిలో ఘనహీనమైన పాత్రలాగా దేవుని తీర్పుని ఆరంభించేవాడిలాగా వాడు వాడబడుతున్న చూపించిన వాక్యమే. ఎందుకంటే ప్రతిసారి దేవుడు ఈ లోకంలో ఎవరికన్నా శిక్ష విధించాలంటే సైతాన్ని వాడుకుంటాడు. నేను చూపించిన గతంలో శత్రువుని వాడుకుంటాడు. తన బిడ్డలు పాపం చేసినప్పుడు శత్రువుని లేపడని చూపించిన మీకు ఎన్నిసార్లు. అది ప్రభు యొక్క విధానం. యోబు గ్రంథంలో చూస్తాము, ఆహాబు కాలం రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆహాబు ఏలియా ప్రవచనము నెరవేరలాగన, యుద్ధానికి పోయి మరణించలాగన ఎవరు అతన్ని అక్కడికి పంపిస్తారు అంటే దేవదూతలు రకరకాలుగా సలహాలు ఇస్తున్నప్పుడు అపవాది ఆయన సన్నిధికి చిల్లబడేడు. 2 దశలలో మనం చూస్తాము. యోబు గ్రంథంలో ఒకసారి చూస్తాము, దాని తర్వాత ఆహాబు కాలంలో రాజుల గ్రంథంలో మనం చూస్తాం. 2 సార్లు దేవుని సన్నిధిలో వాడు నిలబడినట్లు మనం చూస్తాం. యోబు విషయంలో కూడా నువ్వు నా యోబు గురించి ఏం ఆలోచించినావు అంటే మాట్లాడతాడు. ఆయన చుట్టూ కంచె పెట్టిన కాబట్టి నిన్ను మొక్కుకున్నాడు, అది తీసేస్తే నేను దూషిస్తాడు అంటాడు. సరేపో అధికారం ఇచ్చినపో అంటాడు. కాబట్టి దేవుడు పర్మిషన్ ఇవ్వకుంటే సైతానుడు ఏం చేయాలని అక్కడ వాక్యం చేస్తున్నాం. కానీ వాడికి పరలోకంలో పోయే అవకాశం లేనియకుండా మన ప్రభు తన శిలువ మరణంలో వాడిని బంధించిననుంది. కాబట్టి ఈ రోజు వాడు అక్కడ పోలేడు. పాత నిబంధనలు 2 సార్లు పోయినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు? ఆయన ప్రణాళికని అమలు పరచడం కొరకు వాడు ఘనహీనమైన ఘటంలాగా వాడబడినని. కానీ ఈరోజు వాడు ఇష్టవసరాలు పనిచేస్తున్నాడు. కాబట్టి వాడి మీద నువ్వు విజయం పొందాలా అంటే మటుకు నువ్వు ఆత్మీయ ప్రపంచంలో వాని కంటే ఎక్కువ పవర్ఫుల్ గా తయారు కావాలా. ఒకటే మార్గం ఏంటంటే గంటలు ప్రార్థన కూర్చోవాలా, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టాలా. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా ఎంతసేపు ప్రార్థన చేసినా నీ మనసే తృప్తి పడతా ఉంటది, కానీ నీ ఆత్మ తృప్తి పడదు. నీ ఆత్మ తృప్తి పడాలంటే నువ్వు భాషల వరం పొందుకోక తప్పదు. భాషలను ప్రార్థించకపోతే దుష్టశక్తులు భయపడవు.
ఎందుకంటే నీ ఆత్మీయ ర్యాంకింగ్ చాలా తక్కువ. అవి నీ మీద అరుస్తున్నాయంటే నువ్వు దాన్ని బంధించడానికి ప్రయత్నించినప్పుడు అవి తిరుగుబాటుగా అరుస్తున్నాయంటే ఈ ర్యాంకింగ్ వరకు తక్కువ ఉందన్నట్టు. నేను నిలబడితే దురాత్మలు నోరు మూసుకోవాలా, అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా. నువ్వు నిలబడ్డం అంటే అది గజగజ వణకాల, వణుకుతూనే ఉండాలా, అది పడిపోతుంది కొన్నిసార్లు. ఎందుకు? ఆత్మీయ ప్రపంచంలో నీ ర్యాంక్ పెరిగింది, అదొక సూచన. నీ ర్యాంకు అట్లా పెరుగుతూనే ఉండాలి. ప్రమోషన్స్ కొట్టుకుంటుండాలి. అందుకే బహు ప్రయాసపడి సేవ చేయాలి మనం. సేవ చేయడం అంటే ఏదో ఉత్తమమైన సువార్త చెప్పడం కానీ కాదు. రోగులను స్వస్థపరచాలా, బీదలకు సువార్త ప్రకటించాలా, దయ్యాలను వెలగొట్టాలా, విశేషమైన అద్భుతాలు జరగాల నీ పరిచయలో, క్రియేటివ్ మిరకల్స్ జరగాల, కుంటివాడు మంచిగా కావాలి, గుడ్డివాడు చూపు పొందాల. ఆ లెవెల్కి నువ్వు ఎదగాలంటే నువ్వు సమాధాన పడిపోయిన వాటి నీ చేత కావట్లేదు. ఆత్మీయ ప్రపంచంలో నీ ర్యాంక్ పెరగాల, నీ పేరు ఆ ఆత్మీయ ప్రపంచంలో అనౌన్స్ చేయాలి దేవుడు. ఈరోజు ఈయన ప్రధాని అని దేవుడు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తాడో ఆ రోజు నుంచి నీ పరిచర్య టోటలీ మారిపోతుంది. నీ పరిచర్య ఎట్లుంటుందంటే నువ్వు నిలబడ్డావంటే దుష్ట శక్తులు పడిపోతూనే ఉంటాయి. మనుషులు పడిపోతారు ఆటోమేటిక్ గా, ఎందుకంటే వాళ్ళు కూడా ఆత్మలే కదా. ప్రతి ఆత్మ మీద నువ్వు అధికారం పొందుకోవాలా అంటే నీ ఉపవాస ప్రార్థనలు, నీ ఆత్మీయ ప్రార్థనలు, అదే రీతిగా ఎంత యథార్థంగా ఎంత పరిశుద్ధంగా ఉన్నావు, నువ్వు అపవిత్రతను ఎంతగా అసహించుకున్నావు, దాన్ని దూరపరుచుకున్నావు నీ నుంచి, నిస్వార్థమైన ప్రార్థన, ఇవన్నీ బహు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు పాటించడం దేవుని వాక్యం ప్రకారంగా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను. కానీ 14వ వచనానికి మనం వచ్చినప్పుడు ఏమవుతుందో చూడండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడాను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అయితే 14వ వచనంలో 2 విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ. ఏంటంటే ఒకటేమో మరణం, ఇది ఒక ఆత్మ, మరణం అనేది ఒక ఆత్మ. దాని తర్వాత మృతుల లోకం అనేది ఒక ఆత్మ. దానికి అప్పగిస్తున్నాడు దేవుడు ఇంతకాలం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఈ 2 అగ్నిగుండంలో పడవేయబడుతున్నాయి. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడేను. అంటే ఇది గతంలో జరిగినట్లు ఎందుకు రాస్తుంది ఈ వాక్యం? ఆశ్చర్యం కదా. పడవేయబడెను, బడును అంటే భవిష్యత్తు జరగబోతుంది, పడవేయబడెను అంటే జరిగినట్లు చూపిస్తుంది ఈ వాక్యం. కాబట్టి మరణము అగ్నిగుండంలో పడవేయబడుతుంది. ఎందుకంటే దేవుని దృష్టిలో మరణం లేదు, ఆ సృష్టి ఆ జీవి లేదు. ఎప్పుడైతే వాళ్ళ మీద ఆయనకు అంతగా కోపం వచ్చిందో, ఆదాము వాళ్ళు చేసినప్పుడు పాపము, ఆదాముని మరీ కష్టంగా ఆయన శిక్ష, ఆదాముకు ఉన్న శిక్ష చాలా కష్టమైంది. ఏంటది? నిన్ను బట్టి ఈ నేలను శపిస్తున్నాడు. అంటే ఈ జీవితాంతం ఎంత భయంకరంగా నువ్వు ప్రయాసపడాల్సి వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నీ భార్య మాట విన్నావు. ఈ విషయం కొంచెం కష్టం కదా చర్చస్ కదా చెప్పడం. జాగ్రత్తగా సలహాలు ఇవ్వాలా, కానీ వాళ్ళ మాటలు వినడం వల్ల ఏం జరుగుతుందనే ఒక విషయం జ్ఞాపకం చేయబడింది. ముఖ్యంగా వారి బలహీనతలు ఏంటి అంటే లోకాతీతంగా ఉంటాయనే పాయింట్, శారీరకంగా ఉంటాయనే పాయింట్. కానీ ఎప్పుడైతే వాళ్ళు రక్షణ పొందుతారో వాళ్ళు సమానంగా తయారవుతారు. పాపంలో ఉన్నంత వరకు వాళ్ళకి సమానమైన లెవెల్స్ లేవు. ఎప్పుడైతే రక్షణ పొందినారో భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళ లెవెల్స్ సమానమవుతాయి. వాళ్ళు ప్రార్థనా పూర్వకంగా వాళ్ళ కుటుంబాలను ముందు కొనసాగించుకొని పోవాలా. కానీ అది లేదు. భార్యాభర్తలు ప్రార్థన చేయడమే ఉంటుంది. క్రైస్తవ జీవితం నుంచి మనం మాట్లాడుతున్నాం. ఒక గంట సేపు ఇద్దరు ప్రార్థన చేస్తారు రాత్రి, పిల్లల కొరకు, కుటుంబం కొరకు. ఆత్మీయ ప్రపంచంలో పోయి కొట్లాడతారా దుష్ట శక్తుల విరుద్ధంగా? నైట్లలోనే కదా అటాక్ చేసాడు పిల్లల్ని, కుటుంబాలని. కాబట్టి మరణం మీద దేవుడు మరణానికి కూడా శిక్ష విధించడం చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఎక్కడ ఉండాలా? అగాధంలో ఉండాల్సిన ఆత్మ ఇది బయటికి ఎట్లొచ్చింది? దాన్ని
దుష్టుడు ఎట్లా లోపరుచుకున్నాడు. ఒక వాక్యం చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ఎన్నిసార్లు మనం చూసినాం గతంలో ఇది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడేది. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకము వానిని వెంబడించెను. ఖడ్గం వలన, కరువు వలన, తెగులు వలన, ఇంకేమున్నాయి అక్కడ. వాడు మనుషులని బాధిస్తున్నాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఇక్కడ పర్మిషన్, అంటే దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చిండు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకం వాడిని వెంబడించాను. తర్వాత ఖడ్గం వలన, కరువు వలన చంపడానికి, వాడికి బాధించడానికి వాడికి అధికారం అనుగ్రహించబడను. దాని తర్వాత ఎంతమంది మరణించినట్టు మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని. వీటికి సంబంధించిన రికార్డింగ్స్ లో మీరు చూడండి, చాలా డీటెయిల్ గా విశదీకరించిన అక్కడ మనం. బలిపీఠం అంటే ఏంటి, దాని క్రింద ఉన్న వాళ్ళు ఎవరు, వారి ఆత్మలు అంటే వధింపబడ్డ వారి ఆత్మలు అక్కడ ఏం చేస్తున్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఎందు అని బిగ్గరగా కేక వేసేది. కాబట్టి 2000 సంవత్సరం నుంచి వీళ్ళంతా శ్రమల గుండా పోయి హతసాక్షులైన వారు వీళ్ళందరి ఆత్మలు అక్కడ ప్రభు సన్నిధిలో ఘోషిస్తా ఉన్నాయి. మమ్మల్ని అనవసరంగా చంపిన ఎవరికి అన్యాయం చేయలేదు. అప్పుడు యేసు ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడింది, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహా దాసుని. యేసు చెప్తున్న మాట ఇక్కడ, వారి వలననే మీరు ఎట్లయితే చనిపోయినరో మీ వలననే చంపబడబో వారి సహా దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అవ్వ వరకు. అంటే ఎంతమంది ఎట్లయితే చనిపోయినారో మీలాగానే మీ సహదాసులు. తర్వాత ఇక్కడ అర్థం చేసుకోండి, సహదాసులు అంటే ఒక గుంపు, సహోదరులు అంటే ఇంకొక గుంపు. దాసులు అంటే సేవా పరిచయలు ఉండేవాళ్ళు, సహోదరులు అంటే చర్చ్ మెంబర్స్, కాంగ్రిగేషన్ లీడర్స్. వీరి లెక్క సంపూర్తి కావాలా అంటే, సంపూర్తి అంటే పర్ఫెక్ట్ నంబర్, అందరు చనిపోవాలా. ఈ సంఖ్య సంపూర్తి అయ్యేంత వరకు కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడాను. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి, గొప్ప జన సమూహం అందరూ మరణిస్తారు, అనేక మంది సేవకులు మరణిస్తారు, హతసాక్షులు అవుతారు ఈ ప్రవచనం ప్రకారంగా. కానీ నేను మీకు చూపించిన ఎన్నిసార్లు ఈ 2 గుంపులను లేని వారు చివరి వరకు బ్రతుకుంటారు. 135 years. ఎవరు నంబర్ నేను చెప్పే వాక్యం 100% నేను గ్యారెంటీ ఇస్తాను. వీలైతే ఎవరు నంబర్ ఒక తరమే నమ్ముతుంది. అది ఈ గ్రూప్ లో లేదు, నాకు తెలుసు. అది నువ్వు ఎవరు చెవులో పడతాయో ఆ రోజు వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. మినిమం కారణం 70 years, మీకు తెలుసు 70 years మినిమం, మాక్సిమం 135 years. ఇంతకుముందు 120 అని చెప్పించిన, కానీ ఇంకొక 15 years పెంచేసుకున్నా నేను. మీరు నవ్వుకోవచ్చు, హేళన చేసుకోవచ్చు, పిచ్చి అనుకోవచ్చు, కానీ రోజు అవి చూసిన వాడు పశ్చాత్తాపడతాడు. ఎవరి ముందు ఎవడు కాలం మాయమైపోతుంది మనకేం తెలుసు. కానీ దాన్ని స్వీకరించిన వాడికి విశ్వాసం ఉన్నట్టు కదా. ఎస్, నేను నమ్ముతానని దీన్ని స్వీకరిస్తున్నాను అన్నవాడు ఖచ్చితంగా ఆ కాలంలో ఉంటాడు.
యెహోషువ కాలేబుల గురించి ఒకరోజు నేను చూపించిన వాక్యం. యెహోషువ ముసలోడు అయిపోయాడు, కానీ కాలేబు కాలే. ఒకటే వయసులో ఇద్దరు మళ్ళా యవనస్తులు. యెహోషువ ముసలోడు అయిపోయి ఇంకా కాలం ముగిస్తుండు. ఆ టైంలో కాలేబు వచ్చి అంటాడు, నాకు ఇంకా శక్తి ఉంది, నేను యుద్ధం చేస్తా పోయి నాకు ఇవ్వాలే స్థలాలు మోసే చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నాకు ఇంకా అనుగ్రహించబడలే స్థలాలు. మీరు చాలా ఆలస్యం చేశారు, అప్పటికి ఇంకా ఆంజలు వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. నాకు అవకాశం ఇస్తే నేను పోయి యుద్ధం చేసి వాటన్నిటి తిరిగి సంపాదించుకుంటా, నాకు ఇంకా శక్తి ఉంది అంటున్నాడు కాలేబు. ఎందుకు? నమ్మిండు కాబట్టి వాక్యం. అంటే యెహోషువ నమ్మలేదా అంటే నేను దాని గురించి చెప్తలేను. ఎందుకంటే ఇట్లా ముడిలేసేటలో విశ్వాసులు ముడిలేస్తారు అన్నట్టు. కాబట్టి మరణం మీద దేవుడు ఏ రీతిగా అధికారం అనుగ్రహించిండు మనకు అన్న విషయం ఇది అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడే మరణిస్తావు. నేను ఈ సీక్రెట్ ఎప్పుడు చెప్పలే మీకు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే అప్పుడే నువ్వు విడిచిపెట్టగలవు. నేను ఎప్పుడు చెప్పలే ఈ సీక్రెట్ మీరు. నీ నోటి ద్వారా ఒప్పుకుంటేనే ఇంకా చాలు ప్రభువా దాన్ని తీసుకో అన్నప్పుడు టక్ను తీసుకోపోయినా లేదా చాలా మందిని భక్తులని ఏలియన్ తీసుకోపోలేదా? అట్లా చాలా మంది తీసుకెళ్ళండి బైబిల్లో. ఇంకా నాకు నేను సహించలేని ప్రభువా నన్ను తీసుకోపో అంటే తీసుకోపోయాడు చాలా మంది. కొందరికి ఏం చెప్పిండు, నువ్వు వయసు అయినాక ముసలి వాడిపోయినాక నీ కాలను ముగించి నీ పితరులతో పోటు నిద్రిస్తావు అని వాగ్దానం ఇచ్చిండు. వాళ్ళు దాన్ని స్వీకరించిండ్రు. ఈరోజు మనమే స్వీకరిస్తలేం. అందుకు మరణము నీ మీద తాండవం ఆడుతుంది. నా మీద ఆడడానికి వీల్లేదని, మన మీద ఎవరి మీద ఆడడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ఆ రీతిగా నువ్వు దాన్ని ఆ వాక్యాన్ని స్వీకరించగలవా? కాబట్టి మరణానికి ఎందుకు దీనికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఆదాము వల్ల పాపం వలన మరణం ఎట్లా ఈ లోకంలోకి వచ్చింది అనేది మనము 2వ అధ్యాయం ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం చూస్తాం. ఆయన ఆజ్ఞని వీళ్ళు ఉల్లంఘించి తిరుగుబాటుతనం చేసి ఆ యొక్క పండు నేను ఏం చేస్తుంటారు వాళ్ళు. ఏ చెట్టు అది? మంచి చెడు అను తెలివినిచ్చే చెట్టు అది కదా. ఆ పండు తిన్నారు. ఆ పండు తినడం వలన మంచి చెడు రెండు తెలుసుకున్నారు వాళ్ళు. మంచి తెలుసుకుని ఉంటే బాగుండేది లోకంలో, కానీ వాళ్ళు మంచి చెడు రెండింటిని తెలుసుకున్నారు. మంచి చెట్టు కూడా ఉంది అక్కడ, జీవ వృక్షం ఉంది, మంచి చెడు తెలివినిచ్చే వృక్షం కూడా ఉంది. చెడిపోయే విధానాన్ని చూపించే వృక్షం అది. అది తిన్నారు వాళ్ళు వద్దంటే కూడా. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మన ప్రభు మన తండ్రి వారికి ఖచ్చితంగా చెప్పారు ఏంటంటే, ఏ రోజైతే మీరు ఈ ఈ పండును తింటారో ఆ దినం మీరు తప్పక చచ్చుదరు. కాబట్టి ఆయన దృష్టిలో చావు అనేది లేదు, మరణం అనేది లేనే లేదు. కానీ ఏ రోజు మీరు ఆ పండును తింటారో అంటే అవిధేయత చూపించి తింటారో, తిరుగుబాటుతనం అంటే తిరుగుబాటుతనం. అవిధేయత అంటే ఛాలెంజ్ చేయడం దేవుణ్ణి. ఈరోజు సేవకులను ఛాలెంజ్ చేస్తుంటారు మనుషులు. ఇంకొక సేవకుడు ఇంకొక సేవకుని ఛాలెంజ్ చేస్తుంటారు. ఆ రీతిగా వాళ్ళ ఆయుష్ తగ్గించుకుంటున్నారు. నేను అందుకే ఎవరిని ఛాలెంజ్ చేయను, ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడను. లోన్ మీద ఎటువంటి అభిషేకం నాకు తెలియదు. దానికి బహు జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఎవరైనా దూషిస్తే నీ ఆయుష్ టప్పున పడిపోతుంది. ఎందుకంటే శారీరకంగా అయిపోయినావు కాబట్టి ఏ రోజైతే నువ్వు పాపం చేస్తావో ఆ రోజు తప్పక మరణిస్తావు అనేది పాయింట్ అక్కడ. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించడం వలన ఆ మరణము ఆ రోజే పుట్టింది. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్లు వాళ్ళు ఏ రోజైతే ఆ ఆజ్ఞను ఉల్లంఘించిండ్రో ఆ రోజు మరణం పుట్టింది. అయితే సైతానుడు మటుకు ఆల్రెడీ మనిషి చేత ఉన్న అధికారాన్ని అంతా సంపాదించుకున్నాడు. వారిని పాపంలో పడేసి అంటే వారి మనసులకు గురిందన్నట్టే కదా, అంటే లోపరుచుకున్నాడు. వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళలో ఉన్న రహస్యాలన్నింటినీ వాడు లోపరుచుకోవడానికి వాడు కూడా నీ యొక్క ఆలోచనని అర్థం చేసుకోగలడు. వాడికి మనం అట్లాంటి అవకాశం ఇవ్వద్దు అన్నది ఈ వాక్యం హెచ్చరిస్తుంది మనకి. టైం 10 అవుతుంది కాబట్టి మనం కొంచెం త్వరగానే ముగించుకోవాలా. 9:45 కానీ నేనే చెప్పినా కానీ నేను నా దృష్టిలో టైం ఇక్కడ పెట్టుకోలేకపోయినా. నేను ఐఎమ్ సారీ.
ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుల దేవ మీకు వందనాలనైనా ఈ కృపలో మరోసారి మన జ్ఞాపకం చేసుకొని మాకు ఈ యొక్క వాక్యాన్ని అనుగ్రహించినారు ప్రభావ. మరణాన్ని, ఈ యొక్క మరణము అనే ఆత్మని మీరు మాకు ఏ రీతిగా చూపిస్తుండో మేము అర్థం చేసుకొని ప్రభావ జీవించేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ శరీర నియమాలని మేము పాటించకపోతే మరణము మా మీద రాజ్యం వెళ్తుంది అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నారు. అందుకు మేము మా శరీరాన్ని ఛేదించుకొని ఆత్మస్వరూపులుగా కావాలా, మరణం మీద మేము అధికారం పొందుకోవాలా. ముఖ్యంగా ప్రభావ వాళ్ళని పాపపు నియమాలన్నీ మా నుంచి తెలియపోలాగా సహాయపడండి. అందుకు మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోకపోతే పాపపు నియమాల మీద మేము విజయం పొందలేం. బయట వింటున్న వారందరి జీవితంలో అటువంటి కార్యం జరిగించండి, విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి, మరణం ఈ రీతిగా తాండవమాడుతుంది మేము చూస్తున్నారు ప్రభావ. ప్రపంచమంతటా మనుషులు చనిపోతున్నారు లక్షల కొద్ది. ఒక దేశం మీద ఒక దేశం యుద్ధాలు సమాచారాలు మేము వింటున్నాం. దేశం మీదకి దేశము, జనం మీదకి జనము, రాజ్యాలు వేస్తున్నాయి ప్రభావ. ఎక్కడ చూసిన మరణకాండ ప్రపంచం అంతటా విస్తరించింది. మీరు చూపించినారు 6వ బూర టైంలో మరణం ఆరంభం అవుతుందని. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా మాకు చూపించినారు. కానీ ప్రభావ ఒక చిన్న గుంపుని మీరు అనేక దశలలో కాపాడుతొస్తున్నారు. 1,44,000 మందిని. అటువంటి గుంపులో మమ్మల్ని అందరినీ జాగ్రత్త చేసినందుకు మీకు ఎంత వందనాలు. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని ప్రభావ మీ కొరకు ప్రత్యేకంగా జీవించే బిడ్డలుగా తయారు చేయమని, ఈ రాత్రి మంచి అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.